పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ మెరుపు దాడి చేసింది. దీనికి గల ప్రధాన కారణం పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్లు సరిహద్దుల్లోకి వచ్చాయి. గతంలో కూడా మా దగ్గర నుండి కునార్, కోస్ట్ అండ్ పక్టికా ప్రాంతాలపైన 3 ప్రావిన్స్లపైన భయంకరమైన దాడులు చేస్తే కొన్ని వందల ప్రాణాలు కోల్పోయాం. సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు గాల్లో కలిశాయి. సో ఈ మెరుపు దాడిని మేము తట్టుకొని చవి చూసి ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇక మేము సహించదలుచుకోలేదని చెప్పి ఆ డ్రోన్లు రాగానే ఇక ఆఫ్ఘనిస్తాన్ అలర్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ దాడి చేయడం మొదలుపెట్టింది. బార్డర్ వెంట పాకిస్తాన్ సరిహద్దుల్లో సైన్యాన్ని తరిమి కొడుతోంది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ప్రతిసారి కూడా యాక్టివిటీ ఈ రకంగా బాంబు దాడులు, ఎదురు దాడులు చేయడం కంటే మునుపు ఒక ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మంత్రో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధో భారత్కు వచ్చినప్పుడు దాడి జరుగుతోంది. గతంలో యాకూబ్ అనేటువంటి ఆ పాకిస్తాన్ తాలిబాన్ల డిఫెన్స్ మినిస్టర్ ఇండియాకి వచ్చి పర్యటించిన సమయంలో ఒక దాడి జరిగింది. సో ముల్లా యాకూబ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక దాడి జరిగింది. ఆ తర్వాత మరి డిఫెన్స్ మినిస్టర్ మొహమ్మద్ నసీర్ అఖుంద్ ఆయన కూడా ఇటీవల కాలంలో భారత్ని పర్యటించారు. అప్పుడు కూడా ఒక దాడి జరిగింది. ఇప్పుడు పుతిన్ పర్యటిస్తూ ఉన్నారు. మళ్ళీ పాకిస్తాన్ రెచ్చిపోయి ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడానికి సిద్ధమైపోయింది. ప్రతిసారి కూడా భారత్కి ఒక అంతర్జాతీయంగా మద్దతు వస్తున్నప్పుడల్లా ఇక తక్కువ దొరికింది, చవకకు దొరికింది, తేలిగ్గా దొరికిందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలపైన పాకిస్తాన్ మెరుపు దాడులు చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో నిన్న పుతిన్ పర్యటన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్పై మళ్ళీ దాడి చేసి ఏదో రకమైనటువంటి చర్చని డైవర్ట్ చేయాలనే రకంగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని ఆఫ్ఘనిస్తాన్ తిప్పికొట్టడమే కాకుండా పాకిస్తాన్ సైన్యాన్ని పరిగెత్తించి వెంటాడి హతమారుస్తోంది ఆఫ్ఘనిస్తాన్. సో ప్రెసెంట్ దురంద్ లైన్ వెంట అంటే 2 దేశాలకు సంబంధించి బార్డర్ ఏరియా సుమారుగా 2164 కిలోమీటర్ల బార్డర్ ఏరియా మొత్తం కూడా హైటెన్షన్ నెలకొంది. దీన్ని దురంద్ లైన్ గా చెప్తుంటారు. సో దురంద్ లైన్ వెంట మొత్తం కూడా ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికి కూడా ఇంకా అర్ధరాత్రి నుంచి మొదలైనటువంటి ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై ఇంకా విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ కూడా దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ సహించి ఒక్కసారిగా ఈ దాడి చేయడంతో ఇప్పుడు ఆ భీకర దాడికి పాకిస్తాన్ ఏమాత్రం కూడా అడ్డు నిలవలేకపోతోంది. పాకిస్తాన్ సైన్యం పరుగులు పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ తమ దాడులని మరింతగా ఉజ్జృంభించే అవకాశం ఉంది. ఒకవైపు నుంచి సింధు ప్రావిన్స్ యొక్క మద్దతు కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. సింధు దేశ్ వేర్పాటువాదుల మద్దతు కూడగట్టి ఈ పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు పెట్టించి అటు బలూచిస్తాన్ వేర్పాటువాదుల నుంచి కూడా బలూచిస్తాన్ ఆర్మీని కూడా సపోర్ట్ తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ 3 వైపుల నుంచి త్రిముఖ వ్యూహంతో బలూచిస్తాన్, సింధ్ అండ్ పైనుంచినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఈ త్రిముఖ వ్యూహంతో పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ గాడ్ని, షహబాజ్ షరీఫ్ గాడ్ని, ఖ్వాజా ఆసిఫ్ గాడ్ని, ఇషాక్ దార్ని, మరొక వైపుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిలావల్ భుట్టో గారిని అందరి మెడలు తెంచి పాకిస్తాన్ చెర నుంచి అటు బలూచిస్తాన్ని, సింధు ప్రావిన్స్ని ఆఫ్ఘనిస్తాన్ విడిపించడం కోసం త్రిముఖ వ్యూహం రచిస్తున్నారు. మరి ఈ వ్యూహం ఎలా ముందుకెళ్తోంది, ఏ రకంగా ముందుకెళ్తోంది, ఏ రకమైనటువంటి ఒక తిరుగుబాటు జరుగుతుంది, దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఎలా దానికి సమాధానం చెప్తుంది, ఏ రకంగా అడ్డుకుంటుందో చూడాలి. సో ఏదేమైనా పాపిష్టి పాకిస్తాన్ల యొక్క పంతం ముగిసింది. వారి అహంకారం పైన, వారి యొక్క బలుపు పైన, వాపు పైన, వారి పిచ్చి వేషాల పైన ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసి వారి నోళ్లు ముగిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ చేసే దాడిలో పాకిస్తాన్ చాలా తీవ్రంగా ఇప్పుడైతే దాన్ని ఎదుర్కోలేక ఇబ్బంది పడి కొంత వారంతా కూడా ఆగమైపోతున్నారు. మీరు చూస్తున్న విజువల్స్లో తాలిబాన్లకు సంబంధించిన ప్రభుత్వ ప్రతినిధులు ఆ విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. సో ఆ దాడులకు సంబంధించి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తిరిగి దాడి చేసే క్రమంలో చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ సైన్యంతో, అక్కడ ఉన్నటువంటి వెపన్స్ని పరిశీలిస్తూ ఆర్మీ సైన్యంతో, ఇతరత్ర ముఖ్య అధికారులతో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ప్రెసెంట్ పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్ భీకరమైనటువంటి దాడితో పాకిస్తాన్ని అల్లాడిస్తోంది. पीछे साइड का, इसके पीछे का मेन वाले طالبان مو روان دي د جنگ په خوا باندې د خیر کې وروره هو جنگ شروع دی، ډېر زورور جنگ شروع دی. پر دروازه باندې ګولۍ راغورځېده بولدک په خوا باندې
بس خدای پاک دې د دواړو ترمنځ خیر پېښ کړي وره طالبان هم روان دي د جنګ په خوا నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.